రహస్యాన్ని తెలుసుకున్న వెంటనే తన ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఆ క్షణం ఊరిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు చుట్టుముట్టాయి. చెట్లు ఉరకలేస్తున్నాయి. పగలే రాత్రి అయింది. ఒక్కో ఇంటి కింద నుంచి ఒక నల్లని పొగ పైకి ఎగసి పడుతుంది. అది సాధారణమైన పొగ కాదు. అది బంధించబడిన శక్తుల ఉక్కిరిబిక్కరైన శ్వాస. విహాన్ నిజం తెలుసుకున్న క్షణం నుంచి ఊరు మళ్లీ దుష్టశక్తితో జ్వలించటం మొదలెట్టింది. భయాన్ని మింగిన ఆ శక్తి ఇప్పుడు మళ్లీ తన ఆకలిని మేల్కొల్పింది. గురువుగారు తాపత్రయంగా ఒక పాత సంచిని తీసి తెరిస్తారు. ఆ సంచి లోపల నుంచి ఒక మెరుస్తున్న పాత పటం బయటకు తీసి విహాన్కి ఇస్తారు. విహాన్, ఈ పటం నీ ఆత్మకి సొంతమైనది. ఇది నీ గతం తలుపులు తెరిచే తాళం. ఇది గుహ తలుపులు తెరవడానికి మార్గం చూపిస్తుంది. ఆ గుహ నీ రాక కోసం ఎదురు చూస్తుంది. విహాన్, ఆ గుహలో అడుగుపెట్టిన ఏ ఒక్కరూ మళ్లీ వెలుగును చూడలేదు అని చెప్పి గురువుగారు విహాన్కి ఒక మంత్రశక్తి కలిగిన రత్నాన్ని ఇస్తారు. ఆ రత్నం అతనికి రక్షణగా నిలుస్తుందని చెబుతారు. అలా వారు ముగ్గురు కలిసి ఊరి చివర ఉన్న అడవికి చేరుకుంటారు. అప్పుడు విహాన్తో గురువుగారు ఇలా చెప్తారు. విహాన్, మనం చేయబోయే ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నది. ఇది మనస్సును పరీక్షించే మార్గం. ప్రతి అడుగు ఒక శాపిత నిశ్శబ్దంలోకి పడే మెట్టు అంటూ అలా ముగ్గురూ కలిసి అడవిలోకి అడుగు పెడతారు. అది ఒక దట్టమైన భయానకమైన అడవి. వెనక్కి తిరిగే ఆలోచన వారిలో ఎవరికి లేదు. కొన్ని అడుగులు వేసిన వెంటనే భూమి కింద నుంచి శబ్దం వినిపిస్తుంది. ఆకుల కింద నుంచి నల్లమాయలు ఎగిసిపడుతుంటాయి. నేలపై రక్తం ఛాయలతో కొన్ని అక్షరాలు. తిరిగి వెళ్ళు, ఇది అత్యంత ప్రమాదకరం. ఇది భయపెట్టే హెచ్చరిక కాదు. ఇది శక్తుల నుండి వచ్చిన హెచ్చరిక. నిజాన్ని వెతికే వారికైతే హెచ్చరికలు కూడా ఆహ్వానాలే. వారు దాన్ని చూసి భయపడలేదు. అడవిలో వారు అడుగులు వేస్తున్న కొద్దీ ఆ అడవి మరింత భయానకంగా మారుతుంది. అయినా వారిలోని ధైర్యం తగ్గదు. కొద్ది దూరం వెళ్లగానే వారు ఓ దెయ్యాల గుట్ట వద్దకు చేరుకుంటారు. అక్కడి వాతావరణం భయానకంగా ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోతే అక్కడ వారికి మరణం తప్పదు. ఆ సమయంలో తన్వి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆమె భయాన్ని గమనించిన చీకటి శక్తులు, దుష్ట ఆత్మలు ఆమెను ఆక్రమించేందుకు ప్రయత్నించటం ప్రారంభిస్తాయి. ఒక్కసారిగా భయంతో తన్వి విహాన్ చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు విహాన్ ధైర్యంగా నిలబడి తన నమ్మకంతో ముందడుగు వేస్తాడు. విహాన్ ధైర్యం ముందు ఆ మాయలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అతని ధైర్యమే వారికి తోడే మార్గం చూపిస్తుంది. అలా భయాలను ఎదిరిస్తూ ముందుకు సాగుతున్న వారికి దారిలో చెట్లు కొంచెం వినూత్నంగా, అనుమానాస్పదంగా కనిపిస్తాయి. అప్పుడు విహాన్ ఒక చెట్టు దగ్గరకు వెళ్లి అతడు వాటిని జాగ్రత్తగా చూస్తాడు. అప్పుడే ఒక్కసారిగా ఆ చెట్టు కళ్ళు తెరుచుకుంటాయి. వారు దానిని ఆశ్చర్యంతో చూస్తారు. అప్పుడు ఆ చెట్టు వారికి ఇలా ఒక హెచ్చరిక ఇస్తుంది. వెనక్కి వెళ్ళు. నీవు మేల్కొల్పబోయే శక్తి నీకు తెలిసినది కాదు. అది మేల్కుంటే ఈ ప్రపంచమంతానికి నీవు స్వాగతం పలికినవాడవి అవుతావు. వెనక్కి తిరిగిపో అంటూ విహాన్ను భయపెడుతుంది. అప్పుడు విహాన్ ధైర్యంగా ఇలా అంటాడు. నన్ను క్షమించు. నేను ఆ రహస్యాన్ని ఛేదించాలని వచ్చాను. వెనుతిరగాలి అన్న ఆలోచన నాలో లేదు. ఈ మాటతో ఆ చెట్టు మౌనంలోకి వెళ్లిపోతుంది. అప్పుడు వారికి తెలియదు, వారి ప్రాణాలకు ప్రమాదం కలిగించే శక్తి ఆ దారికి కాపలాగా ఉంది అని. వారి ప్రాణాలను పణంగా పెట్టి వారు ఆ దారిలో ప్రయాణిస్తున్నారు అని. వారు వెళ్తున్న దారిలో ఏవో వింత అరుపులు, ఎవరో ఏడుస్తున్నట్టు, అరుస్తున్నట్టు. అవి నిజాలా లేక వారిని భయపెట్టే మాయలా తెలియదు. వారు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. అప్పుడు వారి చుట్టూ భయంకరమైన గాలి శబ్దం. అప్పుడు తన్వికి ఏవో వింత ఆలోచనలు. అడుగడుగున్న మా ధైర్యానికి పరీక్ష చెట్లు ఊపిరి తీసుకుంటున్నాయా లేక చీకటిని మేము పిలుస్తున్నామా అన్న గందరగోళం. ఇది వాతావరణ మార్పా లేక శాపితాత్మల హాస్యమా అన్న ప్రశ్నలు నా మనసులో కదులుతున్నాయి. ఈ ప్రయాణం మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? లక్ష్యానికి చేరుకుంటామా లేక ఈ మాయాజాలానికి ఆహూతులం అవుతామా?
నా హృదయంలో ధైర్యం కన్నా భయం ఎక్కువవుతుంది. కాని అతనిని చూడగానే ఓ తెలియని ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది. అలా అనుకుంటూ ముందుకు సాగుతుండగా గురువుగారు తన్విని చూస్తూ మెల్లగా ఇలా చెప్తారు. తన్వి, ఏ రోజు అయితే నీ భయాన్ని ఎదుర్కోకుండా దాచిపెట్టావో అదే రోజు నీ మీద మాయకు పట్టు వచ్చింది. ఈ మాయలు నిన్ను వదిలిపెట్టవు. ఈ ప్రయాణం నీకు ఎంతో ప్రమాదకరం. మీరు చెబుతున్న ఆ మాయలపై ఇప్పుడు భయం లేదు. ఈ మాయలను ఎదుర్కొనే ధైర్యాన్ని అతడు నాలో నింపాడు. గురువుగారి మాటలు తన్వికి అనుమానం కలిగిస్తాయి. అప్పుడు తన్వి విహాన్ దగ్గరికి వెళ్లి ఇలా చెబుతుంది. విహాన్, నాకు గురువుగారి ప్రవర్తన సాధారణంగా అనిపించడం లేదు. ఇదివరకు ఆయన ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఎప్పుడూ ఆయన మాటల్లో భయం చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన నా మనసులో భయాన్ని నింపుతున్నారు. ఇది నిజంగా ఆయనేనా అని అనుమానం వస్తుంది. అప్పుడు విహాన్కు కూడా అనుమానం మొదలైంది. అతను కాస్త ధైర్యంగా ఇలా అడిగాడు. నీవెవరు? మేము నమ్ముతున్న వ్యక్తివేనా, లేక ఈ మాయల వెనుక దాగి ఉన్న మరొక వాస్తవమా? నీ నిజస్వరూపం బయటపెట్టు. మమ్మల్ని నువ్వు మోసం చెయ్యలేవు. బయటకిరా. ధైర్యంగా ఇలా అడిగాడు. అప్పుడు గురువు గట్టిగా నవ్వుతూ విహాన్ను చంపటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తన్వి అడ్డుగా వచ్చి తన ప్రాణం పెట్టి విహాన్ను కాపాడుతుంది. నమ్మిన వాళ్ల వల్లే మోసం జరిగిందా? వారు ఎందుకు ఇలా చేశారు? ఇక నుంచి అతడి గమ్యమేమిటి? ఇది అతడి ఒంటరి ప్రయాణమవుతుందా? అతడు నడుస్తున్న మార్గం సరైనదేనా, లేక మాయలో మునిగిపోయాడా? కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేసి ఈ సాహసయాత్రను వారికి పరిచయం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.